టైం ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్ 3 అవుతుంది. ప్రైవేట్ బుకింగ్కి పోతున్నాం అన్నట్టు, అమెజాన్ డెలివరీకి. ఈయన మన ప్యారడైస్ నుంచి లోడ్ చేసుకొని అమెజాన్ డెలివరీ చేయడానికి పోవాలి. అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, దాని లోపలనే ఉన్నది అమెజాన్ది. అక్కడికి వెళ్ళాలి. చాలా లోడ్ చేసుకుందాం వెహికల్ నడవండి. ఇక ఈ లోడ్కే ఈ ట్రిప్కే సాయంత్రం అయిపోతుంది మనకి. ఇప్పుడైతే 3 అవుతుంది, ఎంతసేపు పడుతుందో చూద్దాం. మనము పికప్ పాయింట్కి వచ్చేసినాము. కలర్సి కూడా ఇది సిటీసీ అంటారు ఈ బిల్డింగ్. కంప్యూటర్ యాక్సెసరీస్, ల్యాప్టాప్స్ అన్నీ అమ్ముతారు ఇక్కడనే. చలో వెహికల్ లోడ్ చేసుకుందాం. ఇది మన వెహికల్ లోడ్ అయిపోయింది. మనం అమెజాన్ డెలివరీ పాయింట్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ ఎంట్రీ చేయాలన్నట్టు. మన లైసెన్సు, మన వెహికల్ డాక్యుమెంట్స్ ఇస్తే ఇక్కడ ఎంట్రీ చేస్తాడు ఇంట్లో. దాని తర్వాత చెక్ చేసి పంపిస్తాడు లోపలికి. ఇది ఓపెన్ ఉంటుంది, ఏందో మళ్ళీ గేట్ బంద్ చేసి పెట్టి ఉంటుంది. మన బండి లోడింగ్కి అయితే పెట్టినాం. ఇంట్లో పేపర్ చెక్ చేసుకొని చేస్తారు అన్నట్టు. ఆడ ముందట ఉంది కదా డబ్బా, ఆ డబ్బాలో డ్రైవర్ల కోసం సిట్టింగ్ ప్లస్ అక్కడ వాష్రూమ్ కొట్టి ఉంటాయి అన్నట్టు. చూపెడతా మీకు. ఇలా కూర్చున్నాడు డ్రైవర్ ఆల్రెడీ. ఇలా వాటర్ గిటర్ ఉంటుంది. ఇది డ్రైవర్ వెయిటింగ్ హాల్ అన్నట్టు. ఇంట్లో వచ్చి వండుకుంటారు డ్రైవర్లు. వెయిటింగ్ చాలా ఉంటుంది కదా. అమెజాన్లో డెలివరీ చేయాలంటే టైం మర్చిపోవాలి మనం. ఇక్కడ వాష్రూమ్స్ గిట్ ఉంటాయి. ఇక్కడ ఇది చూసినారా, ఇవంతా డెలివరీకి వచ్చిన బండ్లు. చాలా దూరం ఉన్నది, దూరం చాలా పెద్దగా ఉన్నది. డెలివరీకి వస్తారు, ఇక ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. అందుకే నాకు అవన్నీ పెడతారు ఇక్కడ. చలో మన వెహికల్ ఎంతసేపట్లో డెలివరీ అవుతుందో చూద్దాం. మన అన్లోడింగ్ అయిపోయింది, బయటికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. గేట్ పాస్ ఇవ్వాలి, అన్ని డాక్యుమెంట్స్ అవి చెక్ చేస్తాడు, మళ్ళీ మనల్ని బయటకు వదులుతాడు. మొత్తంలో ట్రిప్ అయిపోయింది. అది 6:30 అవుతుంది టైము. 3 గంటలకు స్టార్ట్ చేస్తే 6:30 అంటే జల్దీ అయిపోయినట్టు లెక్క, అమెజాన్ లెక్క ప్రకారం. అయితే ఈ ట్రిప్ ఇడికి క్లోజు. ఇక ఇప్పుడే వెళ్ళినా బయటికి ఎయిర్పోర్ట్ నుండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.